సాయి కృష్ణ మా సామాజిక వర్గం కాకపోయినా మేము ఆ కుటుంబానికి అండగానే ఉంటాం. ఏంది ఆరోపణ ఏంటి? వాళ్ళు మా సామాజిక వర్గమే, ఏంటి తప్పు? వాళ్ళు మా సామాజిక వర్గం అయితే మా సామాజిక వర్గం కాకపోయినా ఇలాంటి చర్య జరిగినప్పుడు మేము సపోర్ట్ చేస్తాం. మా సామాజిక వర్గం వాళ్ళు మాకు ఒక మాట మాట్లాడితే మాకు బంధువులు కూడా అవుతారు. దివితాలూకాలో పుట్టినటువంటి వాళ్ళు, నేను దివితాలూకాలో పెరిగినటువంటి వాడిని. అర్థం కాల? వాళ్ళ కృష్ణ మాతో పాటు ఉన్నటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు, మా బంధువులు, మా కులస్తులు. తప్పేంటి? వీళ్ళందరూ ఏ కులస్తులని వచ్చారు చెప్పండి? ఏ కులస్తులు వచ్చారు? ఏదో ఒకటి డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం. అతను రవిడి, అంబటి రాంబాబు శవం దొరుకుతారు, బుధాన్ని తీసుకెళ్తాడు. ఇదా ఆ ఫోటో ఆయనది కాదు, ఎవరిదో ఫోటో తీసురా, ఆయన తీసురా. ఎవరు చెప్తున్నారంట కొన్ని టీవీలు, ఆ ఫోటో ఆయనది కాదు, రాంబాబు మిస్లీడ్ చేసి ఫోటో కరెక్ట్, ఆ ఫోటో అది కాదు, తీసురా ఫోటో. ఆ కాళ్ళు ఆయనది కాదు, ఎవరికి తీసురా ఆ కాళ్ళు. మనిషిని చంపేసి ఏందయ్యా మీరు చేసేది? మేము పోరాడుతున్నాం వారి కుటుంబం తరఫున, వాళ్ళకి అన్యాయం జరిగిందని పోరాడుతున్నాం. వాళ్ళు మా పార్టీ కాదు, మీకు తెలుసు. వాళ్ళు చెప్పారు, నవరంగా చెప్పాడు. అవన్నీ రాజకీయాలు నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలు మాట్లాడే వేదిక వేరే ఉంది. కానీ ఇది మానవ సమాజం తల దించుకునేటటువంటి చర్య. ఇది దీని మీద వెలుగెత్తండి, గొంతెత్తండి, పౌరులు గొంతెత్తండి, పార్టీలే కాదు అని నేను మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. రైట్. పుణ్యశీల గారు, ఇప్పుడు ఈ కులం ప్రస్తావన ఎందుకండి? మీరు వెళ్ళారు, పరామర్శించండి, వచ్చేయండి. అతనికి కుటుంబానికి ఏమైనా అన్యాయం జరిగిందంటే మీకు బ్రహ్మాండమైన లీగల్ టీమ్స్ ఉన్నాయి కదా. దాదాపు మీరు ఫైట్ చేసిన అన్ని కేసుల్లోనూ వీగిపోయిన సందర్భాలు లాస్ట్ ఇంతకుముందు 5 yearsలో చూసాం, మెజారిటీ కేసు. అలాంటి లీగల్ టీమ్స్ తోటి ఏమైనా సాయం ఇప్పించండి. కులం ఎందుకండి మధ్యలో? ఒక వ్యక్తి వాళ్ళు ఇంకా జనసేన ఇంకా నిర్ధారించట్లేదు అతను చనిపోయాడనే విషయం. సరే, అది వాళ్ళ విజ్డమ్కి సంబంధించిన వ్యవహారం, దాంట్లో నేను జోక్యం చేసుకోను. వాళ్ళ మదర్ ఏమో ఆ అబ్బాయి చనిపోయాడని అంటుంది, కొందరేమో అస్థికలు తీసుకెళ్లి కృష్ణలో కలిపారంటారు. ఇందులో ఏది నిజం అనేది దర్యాప్తులో ఒక 2-3 ఏళ్ల లోపల తేలిపోతుంది. ఎలాగూ ఈ కులం వదిలేసి మిగిలిన మాట్లాడచ్చు కదా. అది పట్టుకొని ఎందుకు మిమ్మల్ని కిందకి దించేసిందే కులం. ఆ మాట కులం 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 అని చెప్పేసి మిమ్మల్ని 11కి తీసుకొచ్చింది. మళ్ళీ అదే మాట్లాడాలా? సార్, ఎవరు కులం పేరు తీసుకొచ్చి రాజకీయం చేసి గద్దెనెక్కారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు కానివ్వండి సార్. ఒక్కసారన్నా కులభావం తెచ్చుకొని అవకాశం ఇవ్వండి అని చెప్పిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు కానివ్వండి సార్. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి మాట సాయి కృష్ణ లాకప్ డెత్ సార్. అసలు ఎవరు తీసుకొచ్చారు సార్? అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే పేరి నాని గారు కానీ, వీళ్ళంతా కూడా గత 10 రోజులుగా బాగా వెలుగులోకి వచ్చిన తర్వాత వాళ్ళ మేనమామ గారు సైతం మీడియాని ఫేస్ చేస్తూ ప్రతి ఒక్క ప్రూఫ్స్ గురించి కూడా, ఇందాక సుజాత గారు మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు గారికి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డీటెయిల్స్ అని, సాక్షాత్తు వాళ్ళ మేనమామ గారే ఇచ్చారు. ఇప్పుడు మనవాడే గనక సరిగ్గా ఉంటే మిగిలిన వాళ్ళ జోలు ఎందుకని, ఆ ఓట్లు వేసుకుని గెలిచినటువంటి నాయకుడు మరి ఆ బిడ్డని కాపాడగలిగేటటువంటి పరిస్థితి ఉంటే ఆ కుటుంబం అంతా రోడ్డు మీదకి ఎందుకు వస్తుంది? నా బిడ్డని ఇవ్వండి అని ఆ తల్లి అంత రోదన ఎందుకు చేస్తుంది? ఎక్కడెక్కడి వాళ్ళో కదిలి మరి ఆ తల్లి గుమ్మం దగ్గరికి రావడానికి మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏమండి ఇప్పుడు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిన్న సిఐ గారిని సస్పెండ్ చేశారన్నారు. చాలా సంతోషం, చాలా గొప్ప విషయం. అసలు నాకు అర్థం కాదు సార్, అసలు మే 9న అరెస్ట్ చేసినటువంటి పిల్లాన్ని అసలు ఎలాంటి వాళ్ళనైనా సరే సార్, అసలు 3rd degree ఉపయోగించాల్సినంత దారుణమైనటువంటి వ్యక్తి ఆ పిల్లాడా. నిండా 23 సంవత్సరాలు లేవు. వాట్ ఎవర్, అతను సమాజానికి శ్రేయస్కరంగా లేని వ్యక్తిగా ఉండుండొచ్చు. ఓకే, కోర్టు చేయవలసినటువంటి పని పోలీసులకు చేయవలసినటువంటి అగత్యం ఏమొచ్చిందని మేము అడుగుతా ఉన్నాం సార్. వాళ్ళ మేనమామ గారు మరి మీడియా ముందుకొచ్చి ప్రెస్లో చాలా వివరంగా తన మేనల్లుండి ఏ రకంగా తీసుకెళ్లారు, ఏ రోజున తీసుకెళ్లారు, ఎలా ట్రీట్ చేశారు. వాళ్ళ పిన్నమ్మ గారో పెద్దమ్మ గారో హైకోర్టు లాయర్ గారు కూడా జగన్ గారికే కానీ మీడియాకే కానీ కాలి గోళ్లు పీకేసేసి 3rd degree ప్రయోగించారని చెప్పని కళ్ళనీళ్ల పర్యంతమైనటువంటి పరిస్థితి. ఆ తల్లి నా బిడ్డ బతికుంటే మే 29న కోర్టుకు హాజరుపరచండి, కనీసం లేని పక్షంలో మరి చనిపోతే గనక
ఆ అస్థికలన్నా తీసుకొచ్చి నాకు ఇవ్వండి, నేను కర్మకాండ జరుపుకుంటాను. ఇంతటి అన్యాయం ఏ కుటుంబానికి జరగకూడదు. మేం పలానా జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళం, మేం పనిచేసింది జనసేనకి, మా నాయకుడు మెంబర్షిప్ కూడా లేదు. మీరు దయచేసి మాటలు వెనక్కి తీసుకోండి. జనసేన పార్టీకి అతను జనసేన కార్యకర్త కాదు, జనసేన కార్యకర్త కాదు. సుజాత గారు ఆగండి. మేం చెప్పవలసింది మేము చెప్పాలి సార్. వాళ్ళే ప్రెస్ ముందుకు వచ్చి ప్రతి ఒక్క విషయం చెప్పిన తర్వాత మా నాయకుడు నిజంగా మే 9న ఆ పిల్లాడిని అరెస్ట్ చేయగానే మా నాయకుడు ఎంటర్ అయిపోయో, లేకపోతే అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, ఇతరత్ర నాయకులందరూ ఎంటర్ అయిపోయో మేమేదన్నా చేసుంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అభియోగాలన్నిటి కూడా ఓకే, ఎక్కడైనా ఏదన్నా ఒక ఇష్యూ కనపడిందంటే వైసీపీ వాళ్ళు వచ్చేసారు అని చెప్పని అనుకోవచ్చు. కానీ మే 9న అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి పిల్లాడిని ఈ రోజున కంటికి కూడా కనపడకుండా చేసి, పైగా సుజాత గారు చాలా విచిత్రంగా ఆశ పెట్టుకుందాం, వాళ్ళ అమ్మగారికి కూడా తెలియనంత విషయాలు వారికి తెలుసు. నిజంగా చాలా దౌర్భాగ్యం సార్. ఆ తల్లి రోధిస్తూ నా బిడ్డను ఇలా తీసుకెళ్లారు, ఇలా చిత్రహింసలు పెట్టారు, మాకు తెలుసు, ఇదిగో నా బిడ్డ చచ్చిపోయాడు అని వాళ్ళ మేనమాంగారే సాక్షాత్ మీడియాలో అంబటి రాంబాబు గారికి నేనే ఇచ్చాను ఈ డీటెయిల్స్ మొత్తం అని చెప్పని కూడా సుజాత గారు మాట్లాడియండి. సుజాత గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, ఆవిడ మాట్లాడియండి ప్లీజ్. క్రాస్ టాక్ చేస్తారు. ఆవిడ మాట్లాడినంత సేపు నేను ఓపిక్ గా విన్నాను, నేను గౌరవించాను. ఎందుకు ఆవిడ మాట్లాడేస్తారు? మళ్ళీ ఆవిడ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడమనండి సార్. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సాయంత్రం ఆయన వెళ్ళి పరామర్శించే ఇంతవరకు కూడా సిఐని సస్పెన్షన్ చేయటం జరగలేదు. అలాగే నిన్న మార్నింగ్ కానీ గద్దె రామ్మోహన్ రావు గారు, ఆ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే సాక్షాత్ నిన్న పొద్దున వెళ్ళి పరామర్శించారు. ఎవరికి చిత్తశుద్ధి ఉంది సార్? మా గురించి చెప్తున్నారు, మా టైంలో అలా జరిగింది, మా టైంలో అలా జరిగింది, మా టైంలో అలా జరిగింది. ఓకే, జరిగింది సరే, మమ్మల్ని నమ్మలేదు ప్రజలు. మాకు 11 సీట్లు ఇచ్చారు కదా, 2 ఏళ్ళు అయిపోయింది కదా మీరు వచ్చి. అద్భుతంగా మీ హోమ్ మినిస్టర్ నిన్న కూర్చొని కంప్లీషన్ ఆఫ్ 2 years కింద ఇట్స్ ఏ ప్రైడ్ మూమెంట్ అని గుండెలు బాదుకుంటుంది కదా. 10 రోజుల క్రితం జ్ఞానేశ్వరి తప్పిపోతే ఆ బిడ్డ మరి 2 ఏళ్ల బిడ్డ అనుకుంటా నాకు తెలిసి. ఆ బిడ్డ గురించి ఈ రోజుకి అతి గతి లేదు. దెందులూరు తన సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత మీ టీడీపీ సంబంధించినటువంటి శ్రీనివాస్ గారిని ఇది చేస్తే ఇంతవరకు ఇది లేదు. చాలా గొప్పగా అన్ని సీరియస్ గా ఉంది. ఏం సీరియస్ గా ఉంది సార్? ఏం సీరియస్ గా ఉంది? సిఐ నాగరాజు బాధ తట్టుకోలేక చచ్చిపోయిన వ్యక్తులు 2. వీళ్ళు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏంటి? డీజీపీ వరకు అలాగే హోమ్ మినిస్టర్ వరకు ఈ విషయాలు తెలియకుండా ఉన్నాయా? అలాగే విజయవాడ సిపి గారు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఏం సీరియస్ అవుతున్నారు సార్? నాకు అర్థం కాదు. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది పెద్ద రప్చర్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద సెన్సేషనల్ అయిన తర్వాత కానీ మనకి చేంకుట్టినట్టు అనిపించలేదా? ఒక తల్లి బాధ కనిపించలేదా? జగన్మోహన్ రెడ్డి గారిని 24 గంటల జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తారేంటి? ఆయన అన్న మాటలకి సమాధానం చెప్పండి. రైట్, కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దామండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఆ పిల్లాడు గనక కృష్ణాంజనేయులు గారు నిన్న చచ్చిపోలేదు అన్నటువంటి నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే ఖచ్చితంగా మరి ఆ పిల్లాన్ని మే 29న కోర్టులో హాజరుపరచడానికి సిద్ధంగా మనం చెప్పండి. రైట్, కృష్ణాంజనేయులు గారు నిన్న ఒక ప్రత్యక్ష సాక్షి, అంటే ఈ అబ్బాయిని చిత్రహింసలు పెడుతున్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రత్యక్ష చందు మహంకాళి అనే అబ్బాయి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఏది నేను చూశాను, ప్రత్యక్షంగా చూశానని. దాంతోపాటు ఇంతకుముందు చనిపోయే ముందు ఈ బాధలు భరించలేక నేను సూసైడ్ చేసుకున్నాను అతనిది. ఈ 2 చూసి మీ దగ్గరకు వస్తాను. జరిగిన న్యాయం గురించి, అన్యాయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. నేను అదే శిక్షణ పరిధిలో ఒక మనిషిని. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారు